మ్యాన్ ఫ్యామిలీ బడ్జెట్ అనేటువంటిది నేను గర్వంగా చెప్తున్నా అధ్యక్ష. ఈరోజు ఇంకా ఒకటి అధ్యక్ష, ఇది ఏ రకంగా లాభం జరుగుతుంది, పెట్టేటువంటి ప్రతి పెట్టుబడి కూడా అధ్యక్ష, అది ఉద్యోగస్తుడు కావచ్చు, కూలీ చేసుకునే వాళ్ళు కావచ్చు, కూలీ చేసుకునే వాళ్ళకి ఈరోజు 500 వస్తే ఈ ప్రభుత్వం 4 ప్రాజెక్టులు తేవడం మూలన 10 రోజులు వచ్చే ఉపాధి 20 రోజులు దొరికితే ఆ కుటుంబానికి లాభం జరిగినట్టే అధ్యక్ష. ఆ ఉద్యోగాలు వచ్చే లోపల ఈ రోజు నుంచే మొదలవుతా ఉంది అధ్యక్ష. రాష్ట్రానికి ఒకవైపు జీఎస్టీ ఆదాయం పెడుతూ పనిచేసేటువంటి కార్మికులకు ఆదాయాన్ని పెంచుతూ భవిష్యత్తులో మన యువకులకి ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించేటువంటి దిశగా ఈ బడ్జెట్ ప్రయత్నించింది అధ్యక్ష. ఇక నేను బడ్జెట్ ప్రవేశపెడితే అధ్యక్ష, గోబెల్స్ మీడియా ఒకటి రాసింది అధ్యక్ష. 13 సార్లు గత ప్రభుత్వం అంటూ ప్రస్తావన, 16 సార్లు చంద్రబాబు గారి గురించి మాట్లాడారు అనేటువంటిది. థ్యాంక్స్ చెప్తున్నా అధ్యక్ష వాళ్ళకి. ఎందుకనంటే ఇంత తక్కువ చెప్పానా నాకు గుర్తు చేశారు అధ్యక్ష. ఇంకా ఎక్కువ చెప్పేలా ఉన్నాయి అనేటువంటిది కూడా వాళ్ళకి సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. గత పాలన గురించి, గౌరవ ముఖ్యమంత్రి గురించి ఇంకా ఎక్కువ సార్లు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తున్నా అధ్యక్ష. మీ అనుమతితో 2 చిన్న స్టోరీస్ని సభ దృష్టికి తేవాలనుకుంటున్నా అధ్యక్ష. 2 దేశాల కథను చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. ఇజ్రాయెల్ ఒకటి అధ్యక్ష, జపాన్ ఒకటి అధ్యక్ష. నాజీల హిట్లర్ నేతృత్వంలో యూదుల మీద ఏ రకమైనటువంటి మారణ హోమం జరిగింది అనేటువంటిది మనం చిన్నప్పుడు చదువుకున్నాం అధ్యక్ష. నరక కూపాలుగా వాళ్ళని కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెట్టారు అధ్యక్ష. గ్యాస్ ఛాంబర్లలో పెట్టి చంపారు అధ్యక్ష. లారీల్లోకి ఇట్లా ఎక్కించి క్లోజ్డ్ లారీల్లోకి ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ లోపలికి పెట్టి చంపారు అధ్యక్ష. తిండి లేకుండా చంపారు అధ్యక్ష. మానవ జాతి చరిత్రలో ఎంత హీనంగా క్రూరంగా చంపొచ్చో ఆ జాతిని సమూలంగా నాశనం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. దాని పేరు హాలోకాస్ట్గా ప్రపంచం గుర్తించింది అధ్యక్ష. అది ఎంత దారుణం అంటే 60 లక్షల మంది అధ్యక్ష. 66 మిలియన్ అంటే ఆ రోజు జనాభాలో 60 లక్షల మందిని చంపారు అధ్యక్ష. కానీ ఆ దేశం ఇవాళ ఏమన్నా తుడిచిపెట్టుకుపోయిందా అధ్యక్ష? ఆ దేశంలో కసి పుట్టింది అధ్యక్ష. ఆ కసి పుట్టడమే కాదు అధ్యక్ష, ఆ జాతి ఈ మరెన్నటికీ కూడా మరిచిపోకూడదు ఈ దారుణాన్ని అంటూ వాళ్ళొక పాఠ్యాంశంగా పెట్టుకున్నారు అధ్యక్ష. ఒక రోజు కాదు అధ్యక్ష, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలుగా పెట్టుకున్నారు అధ్యక్ష. ఆ హాలోకాస్ట్ గురించి 1వ తరగతి పిల్లాడి నుంచి 10వ తరగతి వరకు వాళ్ళ గ్రేడ్ పెరిగే కొద్దీ హాలోకాస్ట్ గురించినటువంటి పాఠాలు పెరుగుతాయి అధ్యక్ష. వాళ్ళకి వెళ్తే ఆ మారణ హోమాలు ఎట్లా జరిగాయి అనేటువంటిది ఒక డ్రామాల రూపంలోనూ లేకపోతే ఎనాక్టింగ్ రూపంలోనూ ఆఖరికి ఆ రోజు బతుకున్నటువంటి వాళ్ళ చేత కథనాలు చెప్పించడంతోనూ ఒక్కొక్క సెమిస్టర్ కూడా పెట్టారు అధ్యక్ష హాలోకాస్ట్ మీద. అంటే ఒక జాతి తన చరిత్రను మర్చిపోతే ఆ జాతి ఎప్పటికీ కూడా బాగుపడదు అనేటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్మారు అధ్యక్ష. అందుకని ఇవాళ ప్రపంచంలోనే ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ఎదిగింది అధ్యక్ష. అతి చిన్న దేశం, అనంతపూర్ జిల్లా అంత దేశం అధ్యక్ష. ఇవాళ టెక్నాలజీలో నంబర్ 1, అగ్రికల్చర్ హార్టికల్చర్లో నంబర్ 1. తమ మీదకి వస్తే ఎవరినైనా ఎదిరిస్తామని సత్తా చాటేటువంటి ఒక దేశం గురించి చెప్పడం కాదు అధ్యక్ష. ఒక జాతిలో ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపాలి అనంటే పదే జరిగినటువంటి నష్టాన్ని చెప్పాలి, చరిత్రను చెప్పాలి. అందుకే చెప్తాను అధ్యక్ష, గత బడ్జెట్లో చెప్పాను అధ్యక్ష, సిగరెట్ తాగడం హానికరం అని ఎట్లా చెప్తారు, వైసీపీ రాష్ట్రానికి హానికరం అని గతంలో చెప్పాను అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది కూడా చెప్పాలి అధ్యక్ష. మనం ఒక్క రోజుతో ఏదో చెప్తే మర్చిపోతాం అనేటువంటిది కాదు అధ్యక్ష. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉండాలి అధ్యక్ష. ఈ తెలుగు జాతి ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడింది, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని ఏ రకంగా దుర్మార్గంగా పనిచేశారు. ఇందాక గణబాబు గారు చెప్పారు కదా అధ్యక్ష, శుక్రవారం వస్తుందంటే ఏం జరుగుతుందో స్వేచ్ఛగా మాట్లాడలేడు, ఉద్యోగస్తుడు బయటపడలేడు. ఈ దుర్మార్గాలని ఈ తెలుగు జాతి ఉన్నంత కాలం చెప్తూనే ఉండాలి. వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది మన నినాదం కావాలి అధ్యక్ష. కూటమి వన్స్ అగైన్ అనేటువంటిది కూడా మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాను అధ్యక్ష. ఎందుకనంటే 13 సార్లే చెప్పాను అని ప్రతి పేజీలోనూ మీ దారుణాల గురించి చెప్పాలి, మా పాలన గురించి గొప్ప విషయాలు చెప్పాలి అనేటువంటిది గుర్తు చేసినందుకు గోబెల్స్ మీడియా గురించి చెప్తాను. వాళ్ళు చేసింది ఏంటి అధ్యక్ష, ఆ రోజు హిట్లర్ ఉన్నాడు, గోబెల్స్ అనేటువంటి వ్యక్తి ప్రపంచానికి ప్రాపగాండా మినిస్టర్ అధ్యక్ష. వాడి పేరు మీదనే ఈరోజు గోబెల్స్ ప్రచారం అంటారు అధ్యక్ష. ఇవాళ తేడా ఏముంది అధ్యక్ష, ఈ నయా నాజీల పాలనలో వీళ్ళకి ఓ మీడియా సంస్థను పెట్టుకున్నారు అధ్యక్ష గోబెల్స్ ప్రచారం చేయడానికి. ఇవన్నింటినీ కూడా ప్రజలు
గుర్తుంచుకునేలా మనం పదే పదే చెప్పకపోతే మన ప్రయారిటీస్ లో మార్పులు వస్తాయి, సమాజం మర్చిపోయే ప్రమాదం ఉంది. ఈ దుర్మార్గుల పాలన గురించి మనము మన పిల్లలు ఏ రకమైనటువంటి నష్టాలు చూసాం, రాబోయేటువంటి తరం ఏ రకంగా నష్టపోతుంది అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా అధ్యక్ష. అదే భావన మన ప్రజల్లోనూ కూడా ఉండాలి అధ్యక్ష. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక విషయంలో ఆయన ఒక సక్సెస్ అయ్యారు అధ్యక్ష. ఒక కుటుంబ పాలన నుంచి కుటుంబ ఆరాధన వైపు